లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈరోజు జలదీపం. కార్తీక మాసంలో ఈ జలదీపం వెలిగించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతాం. మనము తరచూ చాలా విషయాల్లో ఇబ్బంది పడుతుంటాం, ముఖ్యముగా ధనానికి సంబంధించి. ధన ప్రయత్నం చేస్తున్నానండి, ఎక్కడా డబ్బులు పుట్టడం లేదు. ఏదైనా లోన్ పెట్టుకుంటున్నాను, అవ్వడం లేదు. అప్పుగా ప్రయత్నం చేస్తున్నాను, అవ్వటం లేదు. ఏదో రూపాన ధనానికి సంబంధించి కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు చిన్న ఫ్యామిలీ చాలా చక్కగా కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అయ్యా, ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నాము, దీపారాధనలు చేస్తున్నాము, మరి మాకు ఎలాంటి అవకాశాలు ఏ దారి కనిపించడం లేదు. ఏదైనా చిన్న స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదా చిన్న వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఏదైనా చిన్న వస్తువులు కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదా పిల్లల్ని చక్కగా చదివించాలని అనుకుంటున్నాం. మనం ఏమి చేసినా ధనంతో ముడిపడి ఉంది కాబట్టి ఆ ధనాన్ని సమీకరణ చేసేటప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి ఆటంకాలను అధిగమించాలి అని అంటే ఏం చేయాలి? అప్పుడు వచ్చిందండి జలదీపం. కాబట్టి మనము కార్తీక మాసంలో శివానుగ్రహం కోసం నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి చక్కగా అక్కడ నదీ స్నానం చేసి తడిబట్టలతో నదీ పరివాహ ప్రాంతంలో చాలా చక్కగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని అక్కడ పసుపు కుంకుమను ముద్దగా వేసి దానిపైన 2 ప్రమిదలను ఉంచి దానిలో ఆవు నేతిని వేసి చక్కగా ఒక దీపాన్ని వెలిగించండి. దీపం వెలుగుతున్నటువంటి సమయాన్న నదిలో ఉన్నటువంటి నీటిని తీసుకుని వచ్చి ఒక చిన్న గ్లాసుతో కానీ పాత్రతో కానీ ఆ దీపం చుట్టూ వేయాలి. అలా వేసిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకొని ఓం క్రీం శ్రీం శివాయ నమః, ఓం క్రీం శ్రీం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పఠించి ఆ దీపానికి నమస్కారం చేసుకొని తిరిగి బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడ తిరిగి బయలుదేరి వెళ్ళేటప్పుడు రొట్టె ముక్కలను తీసుకొని ఇంటికి వెళ్ళేలోపు మీకు మార్గమధ్యంలో ఎక్కడైనా కానీ నల్ల శునకాలు కనబడుతుంటాయి, భైరవ స్వరూపం అని అంటారు. వాటికి ఈ రొట్టె ముక్కను కానీ తినిపించి మీరు ఇంటికి వెళ్ళండి. దీనిని జలదీప సమర్పణ అని అంటారు. ఈ విధంగా కార్తీక మాసంలో కానీ చేసినట్టయితే అటు భైరవ అనుగ్రహము, ఇటు శివానుగ్రహము 2 సంకల్పాల వలన మనకు ఆటంకంతో ఉన్నటువంటి పనులు ధనానికి సంబంధించినటువంటి విషయంలో వెంటనే శివానుగ్రహం దక్కుతుంది. కాబట్టి ఇక్కడ భైరవ అనుగ్రహం కూడా దక్కాలి కాబట్టి అక్కడ భైరవుడికి ఇటు ఈశ్వరుడికి ఇద్దరికి కలిపి చేసుకునేటువంటి దీపాన్ని జలదీపం అని అంటారు. ఈ విధంగా కార్తీక మాసంలో జలదీపాన్ని వెలిగించండి. సాక్షాత్తు ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.